హాయ్ ఫ్రెండ్స్, నేను క్రాంతి. భద్రాచలం ఆదివాసీ జీవన విధానం. చీమలంటే తెలియని వాళ్ళు ఉండరు, కానీ పుల్ల చీమలు, ఎర్ర చీమలు అంటే తెలుసా మీకు? చీమలు తెలియని వారు ఎవరుంటారులేండి అని కొట్టిపారేయకండి. ఆ చీమల్ని ఆదివాసీలు తింటారన్న విషయం తెలుసా మీకు? చీమల పచ్చడి, కూర ఎప్పుడైనా తిన్నారా? పోనీ తినేవాళ్ళని ఎప్పుడైనా చూసారా? చీమలు కనిపిస్తే చక్కెర పోయడం తెలుసు, కానీ చీమల్ని కూరొండుకొని తింటాం ఏంట్రా బాబు అని ముక్కున వేలేసుకోకండి, ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఈ మాట వింటుంటేనే కొందరికి చీమలు జిర్రులు పాకినట్టుంటుంది. ఈ ప్రాంతాల్లో వేసవికాలం వచ్చిందంటే చాలు, అడవుల్లోకి వెళ్ళి చీమల గూళ్ళను వెతికి పట్టుకొని ఆ చీమల గూళ్ళను దులిపి పచ్చడి, కూర ఇష్టంగా వండుకొని తినడం ఇక్కడ ఆదివాసీలకు అలవాటు. ఎత్తైన చెట్లపై ఈ ఎర్రచీమలు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. ఒక కొమ్మలో ఉన్న ఆకులన్నిటినీ దగ్గరికి చేర్చి గూడులాగా మార్చుకుంటాయి. ఆ గూళ్ళలో గుడ్లను పెడతాయి. తెల్లగా కదిలే లార్వా మనకు కనిపిస్తుంటుంది. ఎక్కువగా ఈ ఎర్రచీమలు వేసవి కాలంలోనే గూళ్ళను పెట్టి గుడ్లని ఉత్పత్తి చేస్తాయి. ఈ చీమలను నలిపి ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తే జలుబు, ముక్కు దిబ్బడ లాంటివి మాయమైపోతాయి. అంటే ఈ చీమల్లో ఔషధ గుణాలు ఉన్నాయనేటువంటిది ఆదివాసీల నమ్మకం. ప్రత్యక్షంగా నేను కూడా చూశాను, ఇది నిజం. ఈ ఎర్ర చీమలను సేకరించిన తర్వాత వాటిని ఒక బుట్టల్లోకి తీసుకుంటారు. తీసుకున్నటువంటి వాటన్నిటినీ కూడా చీమలను, లార్వాను కొంత వేరు చేసే ప్రయత్నం చేస్తారు. పూర్తిగానైతే వేరు చేయలేరు. ఈ చీమలను ఎక్కువ పచ్చడి చేస్తారు. టమాటాతో పాటుగా వీటిని కూడా వేసి పచ్చడి చేయడం, లేదనుకుంటే టమాటాలతో పాటు కూర వండడం ఇక్కడ ఆదివాసీలకు చాలా నైపుణ్యం కలిగినటువంటి విద్య. ఇంకా కొందరు ఆదివాసీలు ఈ గుడ్లను పచ్చివాటినే తినడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ఎక్కువ ఇష్టపడి పచ్చివాటిని కూడా తినడం వెనుక ఆయుర్వేదంతో పాటు ఆరోగ్యం ఇమిడి ఉన్నాయనేటువంటిది ఆదివాసీలు చెప్తుంటారు. ఇది ఆదివాసీల ఆహారపు అలవాట్లలో ఎర్రచీమల కూర, పచ్చడి కూడా ఒక భాగం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి విషయాల్ని బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం షేర్ చేయండి, లైక్ చేయండి.